ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ తెలుగు వ్లాగ్స్. ఈరోజు సండే కావడంతో ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మా ఆయన పచ్చి వేరుశనక్కాయలు తెచ్చున్నారు, అందుకని ఇక్కడ కాల్చి అందరూ కలిసి తింటున్నాము. సండే కావడంతో మా అన్నయ్య కూతురు కూడా మా ఇంటికి వచ్చింది. అలాగే నేను, పిల్లలు, మా ఆయన, మా చిన్నన్నయ్య అందరూ కూర్చొని తింటున్నాము. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఊరి నుండి మా చిన్నన్నయ్య కూడా వచ్చారు ఆఫీస్ పని మీద. ఇలా అందరూ కూర్చొని తింటూ అయితే టైం స్పెండ్ చేస్తున్నాము. ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఏదైనా స్వీట్ చేయాలనుకుంటున్నాను, అన్నయ్య వచ్చారు కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి ఓళిగలు చేస్తున్నాను. ఈ ఓళిగలు వచ్చేసి పచ్చి కొబ్బరి, బెల్లము అలాగే నెయ్యి వేసి చేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. సండే కావడంతో పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, ఇష్టంగా తింటారని చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మండే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక జీరా వాటర్ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్లీల చట్నీ, దోశ చేస్తున్నాను. ఇక వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, రుచికి తగినంత ఉప్పు, వెల్లుల్లి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకు చట్నీ పల్చగా ఉండాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇక పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చట్నీకి పోపు వేసుకోవడానికైతే ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ పల్లీల చట్నీ మనకు దోశకైనా సరే, ఇడ్లీకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే స్కూల్కు రెడీ అవుతున్నారు, అందుకని నేను ఇంకా దోశలు అయితే తొందరగా వేస్తున్నాను. మా అమ్మాయి రెడీ అయిన తర్వాత అయితే ఇలా సింపుల్గా దీపం వెలిగించి పూజ అయితే చేసింది. తర్వాత అయితే నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంది. పిల్లలైతే ఇక స్కూల్కి వెళ్ళిపోయారు. నిన్న మధ్యాహ్నమే బియ్యాన్ని అయితే నానబెట్టి ఉంచాను. అరిసెలు, చెక్లీలు చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఒక మెత్తటి క్లాత్ పైన వేసి ఇంట్లోనే ఆరబెడుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ టైంలో మనకి ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మనకు వరమహాలక్ష్మి పండుగ కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇక నిదానంగా పనులైతే స్టార్ట్ చేయాలి. బియ్యాన్ని అయితే ఆరబెట్టేశాను. ఇక బ్రేక్ఫాస్ట్ తినాలి.
నేను వచ్చేసి ఒక విషయం మీ దగ్గర షేర్ చేయాలనుకుంటున్నాను. అది రాంగో రైటో నాకు తెలియదు. నాకు అనిపించింది నేను చెప్తాను. ఎవరు తప్పుగా అయితే అనుకోకండి. నేను ఇక్కడ మనం ఒకరికి చేసే సహాయం గురించి అయితే మాట్లాడుతున్నాను. మనం ఒకరిని ఎంతగానో నమ్మి మన వాళ్ళే కదా అని మన తోచినంత సహాయం చేస్తూ ఉంటాము. మన సహాయం పొందిన వారే మన జీవితం నాశనం చేస్తారని ఎవరు అనుకోరు కదా. అలాంటి వారి వలన మనం ఎవరినైనా నమ్మాలన్నా కూడా చాలా భయమేస్తుంది. అలాంటి వాళ్ళు మన మధ్యలోనే చాలామంది తిరుగుతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. వాళ్ళ చేతిలో మనం మోసపోయేదాకా తెలియదు వారు ఎలాంటి వారో అని. మా లైఫ్లో కూడా అలాంటి వారి వలన చాలా నష్టపోయాము ఇప్పటికే. ఎందుకంటే మన అమ్మా నాన్నల్ని మన ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని నమ్మకూడదు. అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళకి దగ్గరైతే మాత్రం మనకు జీవితమే లేకుండా చేస్తారు. ఇప్పటికీ కొంతమంది ఒకరిని మోసం చేస్తూనే బతుకుతుంటారు. వాళ్ళు చేసే మోసం వలన ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో వాళ్ళకి అర్థం కాదు. మనకు తెలివి లేకుండా ఏమీ మోసపోము, మన వాళ్ళే కదా అని నమ్మి మోసపోతాము. వాళ్ళ మోసం అర్థమయ్యే లోపే మనం చాలా నష్టపోతాము. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది మాత్రం అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి మాత్రం అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకండి.